జై తెలంగాణ. ఈరోజు మా కవిత గారు విద్యార్థుల పక్షాన విద్యార్థుల ప్రశ్నించే గొంతుగా ఇంతకుముందు కాస్త మండలిలో మాట్లాడింది, ఇప్పుడు కూడా మాట్లాడింది. ఫీజు రిమండ్ ఇవ్వమని చెప్పి, స్కాలర్షిప్లు ఇవ్వమని చెప్పి ఎన్నిసార్లు అడిగినా కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కొద్దిగా కూడా కనకరంలోకి పోయింది. మా విద్యార్థుల పట్ల డిగ్రీ అయిపోయింది, బీటెక్ అయిపోయింది. ఇప్పుడు బీటెక్ అయిపోయినాక బయటకు ఎంఎస్ అనుకుంటే వాళ్ళకి స్కాలర్షిప్ రాకపోతే వాళ్ళు సొంతంగా పైసలు ఇచ్చి వాళ్ళు బయటకు పోతారు. ఎగ్జాంపుల్ జాబులు వచ్చిన వాళ్ళు ఉంటే 1 year బీటెక్ అయిపోయిన జాబ్ రాగానే ఈ సర్టిఫికేట్ ఇయ్యక జాబులు కూడా పోతున్నాయి. మళ్ళీ గ్యాప్ సర్టిఫికేట్ అంటే 1 year 2 year మొదలు గ్యాప్స్ వస్తున్నాయి. గ్యాప్ సర్టిఫికేట్ కూడా రావాల్సి వస్తుంది. అరే మీరు గవర్నమెంట్ ఇచ్చిందే గవర్నమెంట్ కూడా వాళ్ళకి, మళ్ళీ వాళ్ళకి పైసలు కట్టమంటే ఎట్లా కడతారు? కాలేజీలో ఏం చేస్తారు? మాకు జీతాలు ఎట్లా వెళ్ళాలి, మాకు బిల్లింగ్ రెంట్ ఎట్లా వెళ్ళాలని చెప్పి వాళ్ళు సర్టిఫికేట్లు ఇస్తలేరు. మధ్యలో ఇబ్బంది పడుతుంది ఎవరు? మా పేద బడుగు బళ్ళు అయిన వారు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ప్రభుత్వానికి సిగ్గు పెట్టుకొని ఆ విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు పెట్టుకొని కనీసం ఒకసారి విద్యార్థులకు ఏమవుతుందని చెప్పి ఒక మీటింగ్ పెట్టాడు. ఏం పెట్టాడు? ఇప్పుడు కూడా కవిత గారు మాట్లాడినట్టు సిబిఎస్ఈ స్కూళ్ళ మీద వందల స్కూల్ తయారైనాయి. ఇప్పుడు నార్త్ ఇండియన్కి రాజస్థాన్ కోట నుంచి ఇక్కడ వచ్చి పర్మిషన్ లేకుండా అక్కడ ఉన్న ఓన్లీ రాజస్థాన్కి సంబంధించిన వాళ్ళకి జాబులు పెట్టుకుంటా ఇక్కడ వాళ్ళకి బుక్స్ డ్రెస్సులు ఈ స్కూల్లోనే కొనుక్కోవాలి, బయట కొనుక్కోని లేదు. యాక్చువల్లీ ఫీజు నియంత్రణ చట్టం ఉంది. 25% పిల్లలకి బడుగు పల్లెన వాళ్ళకి ఇవ్వాలి. ఏ స్కూల్ అయినా సరే. ఎందుకు నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అంటే మీరు ఎన్ని లక్షలు సంపాదించినా సరే మీరు ఒక ట్యాక్సీ కట్టరు. ఎందుకు ఇయ్యారు భయ? మీరు ఇవ్వాలి. ప్రశ్నించేందుకు మాలాంటి వాళ్ళు వస్తే విద్యార్థి సంఘ నాయకులు వస్తే భయపట్టిస్తారు. ఇప్పటి నుంచి ఖబర్దార్ ప్రతి ఒక్క స్కూల్ కాలేజీలకి హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు నారాయణ కాలేజీలు ఇంటర్మీడియట్ కాలేజీలు ఫస్ట్ ఇయర్ పై సెకండ్ ఇయర్ క్లాసులు స్టార్ట్ చేసింది. గవర్నమెంట్ కూడా సమ్మర్ క్లాసులు April 1 నుంచి May 31 వరకు ఇచ్చింది. వీళ్ళు వాళ్ళు ఏం చేస్తారు? బాధర్స్ బోర్డులో మేము కంప్లైంట్ కూడా ఇచ్చినాం పోయి. ఇప్పుడు అన్ని కాలేజీలల్లో 60% కడితేనే లోపలికి రామంటారు, లేదా 40% కట్టమంటారు. 2 లక్షల రూపాయలు ఉంటే 1 లక్ష రూపాయలు ఫస్ట్ తీసుకుంటారు. ఏం మిక్తారా మీరు? 100 కోట్లు తీసుకొని ఆ నారాయణ గారు మంత్రి అయ్యి 100 కోట్లతో అవే పైసలతో మళ్ళీ ఓటర్లకు ఇచ్చి మంత్రులు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు. ఈ బ్లాక్ మనీ మొత్తం పోయి బయటగా వారి రాజకీయంలో ఇబ్బంది పెడతారు. దయచేసి మేము ప్రతి ఒక్క విద్యార్థి తరపున మాట్లాడుతాం. తెలంగాణ టీచర్స్ ఆధ్వర్యంలో ప్రశ్నించే గొంతుగా మాట్లాడతాం. ఏ విద్యార్థులకు సమస్యలు ఉన్నా మేము మాట్లాడతాం. జై తెలంగాణ. కవిత గారు చెప్పినట్టు ఎవరు ఏమైనా ఇబ్బంది పెడితే మన విద్యార్థులకు మేము విద్యార్థులకు అండగా ఉంటాం. జై తెలంగాణ.